కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎమర్చైన యష్ ఆ సినిమా తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. కేజీఎఫ్ 2కు ఊహించిన దానికన్నా ఎక్కువ క్రేజ్ రావడంతో ఆ రేంజ్ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేందుకు టైం తీసుకున్నారు. రీసెంట్ గా నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చిన రాకీ భాయ్ ఆ వెంటనే మరో మూవీని కూడా ఓకే చేశారట. కేజీఎఫ్ సక్సెస్ తో నేషనల్ లెవెల్లో ఇమేజ్ సంపాదించుకున్నారు కన్నడ హీరో యష్. అప్పటి వరకు రీజనల్ స్టార్ గానే ఉన్న యష్ కేజీఎఫ్ 2 రిలీజ్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో క్రేజీ స్టార్ గా మారిపోయారు. ఇప్పుడు ఆ ఇమేజ్ ను అలాగే కాపాడుకునేందుకు కష్టపడుతున్నారు రాకీ భాయ్. కేజీఎఫ్ 2 రిలీజ్ తర్వాత నెక్స్ట్ మూవీని లైన్ లో పెట్టేందుకు చాలా టైం తీసుకున్నారు యష్. ఫైనల్ గా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ సినిమాను అనౌన్స్ చేశారు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరోసారి నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లోనే కనిపించబోతున్నారు. టాక్సిక్ లైన్లో ఉండగానే మరో మూవీని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ లో ఓ సినిమా రూపొందనుందన్న టాక్ వినిపిస్తోంది. యష్ హీరోగా రెడ్ చిల్లీస్ తెరకెక్కించబోయే సినిమాలో షారుఖ్ గెస్ట్ రోల్ కూడా చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే మరోసారి రాకీ భాయ్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు.